హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి అంటే, రోజు మా సార్‌కైతే భాగల్పూర్ వెళ్తున్నాడు గదా! పేపర్ కరెక్షన్ కోసం. తనకైతే టిఫిన్‌లోకి ఇలా ఫ్రైడ్ రైస్‌లయితే చేసి పెడుతున్నాను గదా! అయితే ఈరోజు హాలిడే అనమాట. తనకి ఇలా మళ్ళీ ఫ్రైడ్ రైస్ అయితే తినాలనిపించిందంట. హాలిడే అంటే అదే అండి. ఈరోజు సండే కదా! ఇగ ఎట్లాగో నేను ఫ్రైడ్ రైస్ చెయ్యను అని నేననుకున్నాను. ఎందుకంటే తను భాగల్పూర్ ఎళ్ళాడు కదా! తనకేమో ఒక వారం రోజుల నుంచి రైస్‌లన్నీ తిని బాగా అలవాటయిపోయింది. టిఫిన్ ఏం చేస్తావు అంటే నేను దోస చేస్తానని చెప్పిన. వద్దొద్దు ఫ్రైడ్ రైస్ చెయ్యు అంటే ఇలా అయితే క్యారెటు, పొటాటో రైస్ అయితే చేస్తున్నాను. ఇవి నేను అప్పుడప్పుడు కన్నయ్యకు చేస్తూ ఉంటాననమాట. అందుకే నాకు ఈ రైస్‌లు తొందరగా చేయడం ఇష్టం. ఇంకోటి ఫాస్ట్‌గా అయిపోతది గదా! మా విషు, కన్నయ్య అయితే రైసులు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా రోజు ఒక వెరైటీ రైస్ అయితే చేస్తున్నాను గదా! ఈరోజు పొటాటో, క్యారెట్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు మా సారు ఈ రైస్ అడగగానే నాకైతే చాలా కోపమొచ్చింది. ఎందుకు అంటే రోజు పేపర్ కరెక్షన్‌కి పోతున్నప్పుడు 5 గంటలకు లేసి రైస్ అయితే చేసి పెడుతున్నాను గదా! మరి సండే కదా! సండే అంటే ఏదో ఒకటి తిని నిమ్మలంగా ఉండొచ్చు గదా! మళ్ళా రైస్ కావాలంటే నేనేం చేసినా పొద్దుగాల లేవంగానే అన్నం వండిన తర్వాత మళ్ళా ఇలా రైస్ అయితే చేస్తున్నా. మళ్ళా లంచ్‌లోకి అన్నం మళ్ళా వండాలి. నైటొచ్చి మళ్ళా చపాతీ వండాలి, కర్రీ వండాలి, మధ్యాహ్నం కర్రీ వండాలి. ఇప్పుడు ఈ 3 పూటలు వంట చేయాలి. ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా అయిపోతుందేమో అని చెప్పేసి నాకనిపిస్తుంది. ఇగో గిట్లుంటే సండే రోజు వాళ్ళకి హాలిడే వచ్చింది గదా! మరి మనకు గూడా 3 పూటల కాడ ఒక 2 పూటలన్నా తిని ఒక పూట హాలిడే ఇస్తే బావుంటది కదా! అంటే తినడం అంటే 3 పూటలు తినాలే. కాకపోతే ఒక పూట వంట అనేది తప్పిస్తే బావుంటది. అంటే ఇప్పుడు మధ్యాహ్నం వండింది కూర, అన్నం ఉంది గదా! అదే నైట్ తింటే కూర, అన్నం వేడి వేడిగా వండేస్తే అట్లా పనయిపోతది. లేదు, మధ్యాహ్నం ఒక కూరుండాలే, నైట్ ఒక కూరుండాలే, మళ్ళా చపాతీ ఉండాలే. మళ్ళా పొద్దున్ననే టిఫిన్ జేయకుండా 9 గంటలకు అట్లా ఎర్లీగా ఏవో స్ప్రౌట్స్ అవి ఇవి తిని 10 గంటలకు అన్నం తింటే ఒక పూట టిఫిన్ చేయడం అనేది తప్పుతదిగా. అట్లుండదు. 3 పూటలు చేస్తూనే ఉండాలనమాట. నాకనిపిస్తది కొన్నిసార్ల ఇదేదో పని పోయి హోటల్‌లో చేస్తే నెల జీతం అన్న వస్తది అని నాకెప్పటినుంచో ఆలోచన అనమాట. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. పొటాటో, క్యారెట్ రైస్ అయితే చేసేసాననమాట. ఇగ ఎట్లాగో పిల్లలు, నేను అందరం తిందామని ఇంక మా సారు ఒక్కని కోసమే కాకుండా మా నలుగురు కోసమయితే రైస్ చేసేసాను. సైడ్‌కైతే నేను రైతా చేస్తున్నాను. ఏంటి అంటే కొన్నిసార్ల కొత్తిమీర, ఆనియను గ్రైండ్ చేసి వేస్తాననమాట. లేదు అంటే ఇలా సింపుల్‌గా ఆనియన్స్ ఏసుకుంటాను. ఇలాంటి ఫ్రైడ్ రైస్‌లోకి రైతా అనేది చాలా బావుంటది. మనం పొద్దుగాలైనా సరే పెరుగు మంచిగా తినొచ్చు. ఆఫ్టర్‌నూన్ తినొచ్చు. నైట్ తినడం వల్ల కొంచెం పిల్లలకు సరదయితుందని చెప్పి నేనైతే నైట్ పెరుగు పెట్టను. మంచిగా తృప్తిగా అయితే టిఫిన్ చేసేసాను గదా! ఇంకా వేరే పనులు చేయాలనిపించట్లేదు. ఇంకా రికార్డింగ్ గూడా ఏం లేదు అన్నట్టుగా అనిపించిందనమాట. నేను ఆఫ్టర్‌నూన్ వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై చేశాను. అన్నం వండేసాను. అది కూడా పెద్ద వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఎందుకు అంటే నేను థర్స్‌డే రోజు నైట్ అయితే టమాటో, కొత్తిమీర 2 పచ్చడ్లు పెట్టాననమాట. ఆ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నేను థర్స్‌డే రోజు నైటు పచ్చడి ఎందుకు పెట్టానంటే, ఇంగో మా సార్ అన్నారు గదా! ఎట్లాగో పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి గదా! మరి ఒక నెల రోజులుంది. మరి ఇంటికి పోయొస్తావా? అని జెప్పేసి మా సార్ అడగగానే నాకైతే రెక్కలొచ్చేసినాయనమాట. సరే నేను పోయొస్తా అని జెప్పిన. అప్పుడే టమాటోస్ కట్ చేసిన, కొత్తిమీర కట్ చేసిన, మళ్ళా ఈ పనులన్నీ ఉన్నాయి గదా! నేను సడెన్‌గా ఇంటికి పోయాననుకో, ఈ కొత్తిమీర, టమాటోలు ఇవన్నీ ఆగమైపోతాయి. మళ్ళా ఇప్పుడు పచ్చడి పెట్టలేదనుకో, మళ్ళా నేను కొత్తిమీర పచ్చడి పెట్టుకోవడం ఇంకా మళ్ళా వీలవ్వదు అని జెప్పేసి నేననుకున్నాను. అయితే మా సార్ అన్నాడు గదా! థర్స్‌డే రోజు ఇంటికి పోతారా అని అడిగితే, ఆ! పోతాం అని జెప్పిన. అయితే ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే అయితే టికెట్స్ బుక్ చేసిండు. తత్కాల్ టికెట్సే అనమాట. ఇప్పుడు ఇక్కడ మేము 10:30కి కహల్గాన్‌లో ఎక్కితే, మళ్ళా నెక్స్ట్ రోజు సాటర్డే రోజు మార్నింగ్ కలకత్తాలో దిగుతామనమాట. అట్లయితే మా సార్ టికెట్లు బుక్ జేయగానే ఇంకా నాకు ఇంటి పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతదన్నట్టుగా నేను ఆలోచించాననమాట. ఏంటి అంటే ఇప్పుడు టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి పెట్టాలి. మళ్ళా మొన్ననే పిండి పట్టించాను గదా! ఆ పిండిలన్నీ మంచిగా ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పప్పులు, ఉప్పులు ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మా సారు నేను పోతే ఈ చపాతీ పిండి ఇవి తక్కువగా వాడతారు. పప్పులు గూడా అంతగా వాడడనమాట. అందుకని నేను నైట్ మొత్తం వాటన్నిటిని సదిరేసుకున్నాను. మళ్ళా నైటు 1:00 వరకైతే ఈ కొత్తిమీర, టమాటో పచ్చడి చేసేసుకున్నాను. ఆ పచ్చడ్లన్నీ పెట్టి గిన్నెలు తోమే వరకేమో ఒకటయిపోయింది. మళ్ళా ఎడిటింగ్ అనేది చేసుకున్నాననమాట. ఇగ మా సారు తెల్లారి నిమ్మలంగా లేసి ఒక పెద్ద బాంబు పేల్చారు. ఏంటి అంటే
నాకు నువ్వు పిల్లలు పోవడం నాకిష్టం లేదు. మీరు పోతే నేనొక్కడినే అయితా. మళ్ళా నాకేమో పేపర్ కరెక్షన్ ఉంది. మళ్ళా పిల్లలకు మనం యూనిఫార్మ్స్ తీసుకోవాలి. అవి తీసుకోవాలి. వెళ్ళడం ఏమొద్దు అని జెప్పేసి చెప్పిండు. ఇక మా సార్ అట్లా చెప్పగానే ఇక నేను సడెన్‌గా డల్ అయిపోయాను. ఎందుకు అంటే నైట్ ఒక 2, 2:30 దాకా కూర్చొని పనులన్నీ చేసుకున్నా. అయినా గూడా మా సార్ వద్దన్నారు గదా! ఇక సరే అని జెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయినా. ఇక ఏం చేస్తాం మనం అనుకున్నట్టు జరగవుగా అని చెప్పేసి అనుకున్నాను. ఇక ఇక్కడైతే పచ్చడి పెడుతున్నాను అని చెప్పిన కదా! టమాటో ముక్కల పచ్చడైతే నేను ఫస్ట్ టైమ్ పెడుతున్నాను. ఇది ఇంతకు ముందుకు మాకు అమ్మ చేసి పంపేది. అయితే అమ్మ చేసిన ప్రతిసారి మాకు ఆ పచ్చడి ఒక నెల రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు కదా! మేమైతే పచ్చళ్ళు ఎక్కువగానే తింటాం. వేడి వేడి అన్నంలో ఫస్ట్ ఒక 2 ముద్దలు పచ్చళ్ళతోని తిన్నాక కర్రీస్‌తోని తింటామనమాట. అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చిన పచ్చళ్ళు గల కొంచెం ఎమోషన్‌గానే ఫీల్ అయితామనమాట. అమ్మ పంపింది, అత్తమ్మ పంపింది, మంచిగుందని జెప్పేసి కొంచెం తొందరగా అయిపోగొడతాము. అయితే ఈసారి గూడా టమాటో పచ్చడి ఇంటికెళ్ళాక నేను తెచ్చుకోవాలనమాట. అయితే అమ్మ నాకు పోయినప్పుడల్లా ఈ పచ్చడేం పంపదు. ఎప్పుడో ఒకసారి టమాటా పచ్చడ, మళ్ళా దోస బుడంకాయలతోని దోసకాయ పచ్చడ ఇవన్నీ పంపుతదనమాట. కాకపోతే తనకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తది. ఇంకా నేనేం చేశానంటే ఇక్కడ టమాటోలయితే రూ. 5కు కేజీ దొరుకుతుంది. ఈ కచ్చా టమాటోలయితే తెప్పిచ్చాను. చెప్పిన కదా నిన్న కొన్నేమో ఎండబెట్టడానికి తీసుకొచ్చాను. కొన్నేమో పచ్చడి పెట్టడానికి తీసుకొచ్చానని. అమ్మనడిగి అయితే టమాటో పచ్చడి పెట్టేస్తున్నాను. మరి ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం. ఎక్కడ జూషినా గూడా వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు మోత మోగిపోతూనే ఉన్నాయి. వాటితో పాటు రేట్స్ కూడా. ఈ పచ్చడ్ల బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది గదా! మంచి మంచి లాభాలొస్తున్నాయి బిజినెస్ పెట్టిన వాళ్ళకి. మరి మనం గూడా బిజినెస్ పెడదామా? నేనైతే ఊరికనే అన్నానండి. నేనేం చెప్తాను అంటే ఇప్పుడు బయట మనము ఈ టమాటా పచ్చడ, మెంతికూర పచ్చడ, లేకపోతే పుదీనా పచ్చడ, గోంగూర పచ్చడ, రొయ్యల పచ్చడ, చికెన్ పచ్చడ, మటన్ పచ్చడ అవి ఇవి అని రోజు రివ్యూస్ అయితే చూస్తూనే ఉన్నాం కదా! ఇన్‌స్టాగ్రామ్‌లలో, యూట్యూబ్‌లలో ఆ పచ్చడి బావుంది, ఈ పచ్చడి బావుందని జెప్పి చెప్తూనే ఉన్నారు. ఎవరికి వాళ్ళు మంచిగా బిజినెస్ అయితే చేసుకుంటున్నారు. ఏంటి సరిత బిజినెస్ చేసుకోవడం తప్పా అని చెప్పేసి మీరు అడగొచ్చు. బిజినెస్ చేసుకోవడం తప్పేం కాదండి. కానీ రేట్స్ చాలా అంటే చాలా ఎక్కువున్నాయి చూడండి. అక్కడనే మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఇప్పుడు ఆ పచ్చళ్ళని చూస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది. కానీ మనం పావు కిలో పచ్చడి కొన్నామనుకో దానికి డైరెక్ట్‌గా మనం 1 కేజీ పచ్చడ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంత ఖర్చయితే అవుతుంది కదా! అలా కొన్న పావు కిలో పచ్చడ మన ఇంట్లో ఎంతమందిని తింటాం చెప్పండి. మొన్న కొత్తిమీర పచ్చడి చేశాను కదా నేను. అటు ఇటు మా వోళ్ళు ఒక 15 రోజుల వరకు గూడా ఆ పచ్చడి ఉంచలేదు. మంచిగా ఉంది గాబట్టి మొత్తం తినేసారు. ఇప్పుడు అదే బయట కొన్న పచ్చడ ఒకసారి కొనుక్కొచ్చినామనుకో అది మళ్ళకు సరిపోదు. మళ్ళీ మళ్ళీ కొనాల్సొస్తూనే ఉంటది. మన డబ్బులన్నీ ఖాళీ అయిపోతూనే ఉంటాయి. మరి ఇవన్నీ తంటాలెందుకండి? ఇంట్లో మనం మంచిగా పచ్చడ్లు చేసుకొని తినొచ్చు కదా! సరితా నువ్వు మంచిగానే జెప్తావు పచ్చళ్ళు జేసుకొని తినొచ్చని. మరి మేము పొద్దున్నుంచి ఏదో ఒక పని జేసుకుంటూనే ఉంటున్నాం. ఇంకా మళ్ళా దానికి తోడు ఈ పచ్చళ్ళన్నీ పెట్టుకోవాలా అని జెప్పేసి మీరడగొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మనం పచ్చళ్ళు పెట్టుకుంటే రోజైతే ఆ పని ఉండదు కదా! ఇప్పుడు ఒక గంటనో, ఒక 2 గంటలో పచ్చడి జేసుకోవడానికి టైం పడతది. నువ్వు జెప్తున్నావు అమ్మ కానీ పచ్చడి చేసుకోవడం నాకు రాదని జెప్పేసి మీరనొచ్చు. మీకు టైం లేకున్నా గూడా ఇప్పుడు మనం ఒక రోజులో ఒక 2, 3 గంటల టైం అయితే వేస్ట్ చేస్తాం గదా! అదే ఫోను జూడడానికి, ఫోను మాట్లాడడానికి, లేకపోతే టీవీ చూడడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం గదా! మరి ఒక్క గంట లేకుదంటే అంతకు మించి 2 గంటల టైం అయితే పడతది గదా! పచ్చడి పెట్టుకోవడానికి. 2 గంటల టైం మనం పచ్చడి కోటిస్తాం కేటాయిస్తే మనం మంచిగా ఎంజాయ్ చేస్తూ పచ్చడి తినొచ్చు. మన ఇంట్లో వాళ్ళు తినొచ్చు. మళ్ళా మన పైసలనేవి కొంచెం సేవింగ్ చేసినట్టు ఉంటది. దీని పైనుంచి మళ్ళా మీకు మీ ఇంట్లో వాళ్ళు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. పచ్చళ్ళు చేసుకోవడం మీరు గూడా నేర్చుకుంటారు. హా! ఇగ బానే ఉంది. ఇంటున్నావు గదా! అని జెప్పేసి ఏదేదో జెప్తున్నావు సరిత అని మీరడగొచ్చు. మాకు పచ్చడి పెట్టడము వస్తది. అన్నీ వస్తది గానీ, మేము బెట్టిన పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉండవు అని జెప్పేసి మీరనొచ్చు. నేనేమంటానంటే, ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడం అంటే, మనమే పెట్టుకోవాలని లేదు గదా! ఇప్పుడు మన ఇంట్లో మన అమ్ముంటది. అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరికీ అయితే పచ్చడ్లు పెట్టడం దెలుసు గదా! బయట ఎవరెవరికో కాదండి బిజినెస్ చేసే వాళ్ళకే పచ్చడ్లు పెట్టడం వచ్చు అని మనం అనుకోదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గూడా ఈ పచ్చడ్లు జేయడం వస్తది. మనం ఏంటి అంటే వాళ్ళని ఈ పచ్చడ ఎట్లా జేయాలి? ఏంటి? అని అడిగితే మన ఇంట్లో వాళ్ళే జెప్తారు. ఒకవేళ మీకంత టైం లేదు అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది గదా! యూట్యూబ్ చూసి మనం ఎన్నెన్నో రకరకాల పచ్చడ్లయితే పెట్టుకోవచ్చు.
యూట్యూబ్‌ల కన్నా మన ఇంట్లో వాళ్ళని అడిగి పెడితే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా, తృప్తిగా అనిపిస్తుందనమాట. వీళ్ళకి నా వంటలు ఇష్టము అని జెప్పేసి మనం వెళ్ళినప్పుడల్లా అమ్మనో, అత్తమ్మనో, నానమ్మనో, అమ్మమ్మనో కమ్మగా వండైతే పెట్టేస్తారు. ఇవైతే నేను గురువారం నైట్ పెట్టిన గదా! ఇప్పుడేమో ఈ పచ్చడ్లనేవి సండే రోజు మార్నింగ్ అయితే కలిపేస్తున్నాను అన్నీ. నేను మళ్ళా పచ్చడైతే ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టేస్తున్నాను. నా దగ్గర గాజు సీసాలైతే లేవు. ఏంటిది? కిచెన్ పచ్చడి ఇగో ఇట్లా పచ్చడి తింటే పచ్చడి వెంటనే అయిపోతుంది. అది పచ్చడి అన్నంలో తింటలేనే. మాత్రమే తినాలి చెప్తున్నా. పచ్చడి తింటలేనే నాకు జ్యూస్ ఎట్లుంటుంది ఆ? నాకు జ్యూస్ నువ్వు నేను ఎన్ని టమాటా పచ్చళ్ళు తిన్నావు చెప్పు. 4-5 ముక్కలు ఉత్తిగానే నవలేసిన నువ్వు. మామిడికాయ పచ్చడి ఎక్కుంది, మామిడికాయ పచ్చడి ఎక్కుందని మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతావు. ఇగో మా సారు ఇగో ఈ ప్లేట్ తీసుకొని వచ్చిండు. దీంట్లో అంటే ఆయనకు టమాటా పచ్చడి వేయాలంట. పచ్చడి ఎవరైనా అన్నంలో తింటారు. రుచి చూస్తేనే ఉప్పు సరిపోయిందా సరిపోలేదా అంతా సరిపోయింది. నిన్న అన్నంలో టేస్ట్ చేసినావు కదా, ఇంకా మళ్ళీ అది నువ్వు అన్న కూడా అట్లా ఉంటుందా అని ఇడబెట్టు, దగ్గరికి పెట్టు మళ్ళీ. అంటే చూస్తేనే ఎట్లా ఏమే నిన్న అన్నంలో తిన్నావు కదా. పచ్చడి రెడీ అయింది. సార్ మనం షాపింగ్ పోయి బాక్సులు కొనుక్కోవాలి. అందరు ప్లాస్టిక్ బాక్సులు వాడొద్దని చెప్తున్నారు పచ్చళ్ళకు కూడా. ఆ సీసం గ్లాసులు తెచ్చుకుందాం సరేనా అమ్మా. సేమియా ఉండనా వండుతా. నేను పచ్చళ్ళు మధ్యాహ్నం కలిపేస్తున్నాననమాట. నేను పచ్చడి పెట్టుకునేటప్పుడే సాల్ట్ అయితే తక్కువే ఏసాను. ఎందుకు అంటే మనం ఎక్కువైతే దాన్ని కరెక్షన్ చేసుకోలేం కానీ, తక్కువైతే ఇంకొంచెం కలుపుకోవచ్చు గదా! ముందే మనకు అంతంత మాత్రమే వచ్చు అని జెప్పేసి ఫస్ట్ నేను సాల్ట్ ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళలోకి తక్కువగా వేసుకొని తర్వాత కలిపేస్తాననమాట. నేనిది థర్స్‌డే చేసినా అని చెప్పాను గదా! మేము ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే పచ్చడి టేస్ట్ చూసాము. కొంచెం సాల్ట్ తగ్గిందని మా సార్ చెప్పారు. ఇంకా ఈరోజైతే సాల్ట్ కలిపేస్తున్నాను. నేను పచ్చడి కలిపేస్తుంటే మా సార్‌కైతే ఎప్పుడెప్పుడు తిందామా అని జెప్పేసి ఉంది. కానీ ఆయన్నేమో పొద్దున్నే అన్నం తినేసాడు. టమాటా పచ్చడి మంచిగానే ఉంది కానీ జర ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా కలిపినావు. ఇప్పుడు అన్ని లెవెల్కి వచ్చినాయి అవి. మరి ధనాల పచ్చడి కూడా తిని చూసినాను కింద నీకు కన్ఫర్మేషన్ అనేది. నాకు టమాటా పచ్చడి మీదనే డౌట్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పెట్టినా ఉప్పు తక్కువ వేసిన. మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే వేసుకోరాదు కానీ పాడవుతుంది. తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఈ కొత్తిమీర పచ్చడి ఉందిగా దీంట్లో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఎంతకు సరిపోతుంది నాకు తెలుసు. ఎందుకంటే నేను 3 years నుంచి ఈ పచ్చడి పెడుతున్నా. నువ్వు టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు పోవచ్చు. ఏదో ఒకటి మిరప అదే ధనాల పచ్చడి ఒకటి కొత్త ఉంది. ధనాల పచ్చడి అదొక్కడికి రుచి చూసినాకో ఇక అయిపోతుంది. నువ్వు చూడాల్సిన అవసరం లేదు అన్నగా. ఎంత మంచిగా అడిగినా రుచి చూడాలని తెలియదు నీకైతే ప్లేట్లలో పచ్చళ్ళు దీని ఎక్కడ నేర్చుకున్నారు. చూసినావా గట్ట టమాటా పచ్చడి అడుగుతాను నేను. ధనాల పచ్చడి అడిగి నువ్వు అన్ని పచ్చళ్ళు అడుగుతావు. చేసేది నేను 2 నిమిషాలు. మనం పచ్చడి పెడితే వారం రోజులు రాదా సారు? వారం రోజులు అంటే నువ్వు పచ్చడి మంచిగా పెట్టినావని అర్థం చేసుకోవాలి. ఇట్లా ఉంది పచ్చడి ఇట్లా తీసుకోవాలి. నేను మా సార్‌ని ఎందుకు కోపడుతున్నానంటే పొద్దున పొటాటో రైస్ చేసినా కదా! అది తిన్నాడు. మళ్ళా 12:30 ఆ టైంకి పిల్లలు అన్నం తింటుంటే మళ్ళా చిక్కుడుకాయ ఫ్రై చేసుకొని అన్నం తిన్నాడు. నేనేమో 1:00కి అలా అయితే పచ్చళ్ళు ఆ టైంకి కలిపిస్తున్నాననమాట. అప్పుడొచ్చి నాకు ఆ పచ్చడి, ఈ పచ్చడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంతకన్నా ముందే తినేటప్పుడు నేనైతే టమాటో పచ్చడి ఏసినాక కూడా ఆయన ఇట్లా ప్లేట్‌లలో తింటుండు. ఇట్లా తింటే 2 రోజులు కూడా పచ్చడి రాదని చెప్పేసి నేను అంటున్నాను. ఒక్క బుక్క పెట్టా. నువ్వు ఆల్రెడీ అన్నం తిన్నావు కదా. నేను వీడియో చూపిస్తాను. మధ్యాహ్నం ఆకలి ఇగో ఆడ నేను రికార్డింగ్ చేసుకుంటున్నా వీడియో. ఒక పచ్చడి అన్నం కలుపుతున్నా. ఈయన వచ్చి ఒక బుక్ ఏవా అని ఈయన అంటాడు. వేరే పచ్చడి వేసుకొని కలుపుకోదా? అదే ఎందుకు కావాలి? అన్నం తిని గంట సేపు కూడా కాలే. మా సార్‌కేమో మళ్ళీ అయితే ఈ పచ్చడి కలుపుతుంటే అన్నం తినాలనిపిస్తుంది. నేనేమో మంచిగా వీడియో తీసుకుందాము తినేటప్పుడని నేను పెట్టను అని చెప్తున్నా. తనేమో పెట్టు అంటే ఇక ఒక బుక్క అయితే పెట్టేసాను. ఇప్పుడైతే తను ఇంకా విషు అయితే మళ్ళీ అన్నం తినేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ అయితే చిక్కుడుకాయ, పొటాటో ఫ్రై చేశాననమాట. ఆ తర్వాత ఈ పచ్చడ్లు ఫస్ట్ అయితే
టమాటో పచ్చడిలో కొంచెం అన్నమేసి కలిపేసాననమాట. అది ప్లేట్‌లో పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర పచ్చడ. ఈ కొత్తిమీర పచ్చడయితే మా కన్నయ్యకైతే చాలా ఇష్టము. వాడైతే మంచిగా తింటాడు. ఇగ నేను మా సార్‌కి ఏం చెప్పినా అంటే, ఇది మనకు జూన్, జూలై వరకు రావాలి. మే వరకైతే ఇంటికి పోయే వరకు ఈ పచ్చడి అయిపోవద్దని చెప్పేసి నేను మా సార్‌కి చెప్తున్నా. ఆయన నేను తింటా, నేను తింటా అని చెప్పేసి ఆయన అట్లా తింటుండు. అందుకే నాకు కోపమనమాట. ఇప్పుడు మనమేమో నిల్వ పచ్చడి అని చెప్పేసి ఒక 3, 4 నెలలు నిల్వ ఉంచుకోవాలని చేసుకుంటాం. కానీ అది 10 రోజులకే అయిపోయిందనుకో ఎట్లా అనిపిస్తది చెప్పండి? ఇప్పుడు మనకు ఆన్ సీజన్‌లో దొరకనప్పుడు మంచిగా తినాలనిపిస్తది. మళ్ళా బయట అటు ఇటు మనం పచ్చడ్లయితే కొనుక్కోలేం గదా! ఎందుకంటే బయట కొనుక్కునేవన్నీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేనైతే ఇలా ఇంట్లోనే సింపుల్‌గా నిలువ పచ్చళ్ళైతే చేస్తాను. నేను చేసిన కొత్తిమీర పచ్చడి ఉంది కదా! నేను దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టను. ఫ్రిడ్జ్‌లో పెట్టకున్నా గూడా ఆ పచ్చడనేది ఖరాబ్ కాదు. ఇంకా టమాటో పచ్చడి ఫస్ట్ టైమ్ పెట్టింది గాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాలా? లేదా? అని జెప్పేసి ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటో పచ్చడ, కొత్తిమీర పచ్చడ కొంచెం బాక్సులలోకి సెపరేట్ తీసి పెట్టాలనమాట. అది రెగ్యులర్‌గా యేసుకుంటానికి. ఎందుకు అంటే, ఇప్పుడు మనం పచ్చడి మొత్తం రోజు ఒక పెద్ద బాక్స్‌లో ఉండి, అట్లా ఊకే స్పూన్ పెట్టి కలపకూడదు గదా! అందుకే నేను అలా తీసేసాననమాట. ఇప్పుడైతే మంచిగా పచ్చడితోని అన్నం తినేస్తున్నాను. చెప్తున్నానని కాదు. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అయితే మొన్న టమాటా పచ్చడిలో కొంచెం ఉప్పు తక్కువైందనమాట. కారం అనిపిచ్చింది. అందుకే దాంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కలిపాను. కొత్తిమీరలోనేమో 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కలిపేసాను. ఇంకా అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయినాయి. ఇంకా 2, 3 నెలల వరకు వేడి వేడి అన్నంలో ఈ పచ్చళ్ళేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు కూడా ఈ పచ్చళ్ళు తినాలనిపిస్తే మీ ఇంట్లో అమ్మనో, అమ్మమ్మనో, నానమ్మనో ఎవరినో ఒకరిని అడిగితే మీకు కూడా మంచి పచ్చళ్ళైతే వాళ్ళు పెట్టిస్తారు. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.